తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఎంపీగా రాజీనామా చేశానని, ఆ రాజీనామాకు ఆమోదం లభించగానే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని ప్రకటించారు. ఇదే విషయమై బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చిన కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీలో చాలా అవమానాలు భరించానని, ఇక భరించలేకనే ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు కేశినేని నాని. తాను టీడీపీలో చేరినప్పటి నుంచి పార్టీ గెలుపు కోసం ఎంతో శ్రమించానని అన్నారు కేశినేని నాని. పార్టీ కోసం దాదాపు 2,000 కోట్ల మేర వ్యాపారాలను బంద్ చేయాల్సి వచ్చిందన్నారు. కానీ చంద్రబాబు తనకు అనేక రకాలుగా అవమానించారని ఆరోపించారు. పార్టీకి అన్ని రకాలుగా అండగా ఉన్న తనను కనీసం లెక్క చేయలేదన్నారు. చాలా అవమానాలు భరించానని, ఇక భరించలేకనే ఆ పార్టీని వీడుతున్నట్లు ఎంపీ కేశినేని తెలిపారు. 2013 జనవరి 16 నుండి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అభ్యర్థిగా కష్టపడుతూ వచ్చాను. చంద్రబాబు మీకోసం పాదయాత్రలో నన్ను ఇన్ఛార్జిగా చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పార్టీ కోసం పనిచేశాను. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో జరిగిన పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్, జనరల్ ఎలక్షన్లు అన్నింటినీ నేనే హ్యాండిల్ చేశాను. నా సొంత వ్యాపార సంస్థ కన్నా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని ఆ పనులన్నీ చేశాను. మా సొంత సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు చంద్రబాబును నమ్మి డబ్బులెందుకు పాడు చేసుకుంటున్నావని హెచ్చరించారు. అయినా పట్టించుకోలేదు. ఆయన గెలుపు కోసమే కృషి చేశాను. పార్టీ కోసమే పనిచేశాను. కార్పొరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జనరల్ ఎలక్షన్లో గెలిచాం. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నాదే. గతంలో కూడా నాకు సీటు ఇవ్వనంటే ప్రజలు డిమాండ్ చేయడంతో ఇచ్చారు. ఎంపీగా అక్రమ సంపాదన కోసం ఆశపడలేదు. వ్యాపారం వదులుకున్నా. పార్టీ కోసం నేను హైదరాబాద్ లో అమ్ముకున్న ఆస్తుల విలువ నేడు 2,000 కోట్లు ఉంటుంది అని అన్నారు కేశినేని నాని. పార్టీలో అనేక రకాలుగా నన్ను అవమానపరిచారు. నేను ఢిల్లీలో ఉన్నాను. కార్పొరేషన్ ఎలక్షన్లు ఏం చేస్తున్నావు అని చంద్రబాబు ఫోన్ చేసి అడిగారు. మేయర్ అభ్యర్థి ఎవరని పెడుతున్నారు అని అన్నారు. నాకు తెలియదని బదులిచ్చాను. బోండా ఉమా భార్యను పెడుతున్నారా? అయితే ప్రమాదం. మీ అమ్మాయిని పెట్టండి అని చంద్రబాబు సూచించారు. చంద్రబాబు చెప్పారు పార్టీ కోసం చేయాలి అని నా కూతురు శ్వేతను బలవంతంగా ఒప్పించాను. సిట్టింగ్ ఎంపీని అయిన నేను లేకుండానే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారానికి చంద్రబాబు వచ్చారు. పార్టీ అధ్యక్షుడు పార్టీ ఎంపీని ప్రోటోకాల్ కు విరుద్ధంగా ప్రచారానికి రావద్దన్నారు. అయినా భరించాను. వారికి ఇష్టం లేకపోతే తప్పుకుంటానని కూడా చెప్పాను. అందుకు అంగీకరించకపోగా ఎంపీగా నువ్వే ఉండాలని చంద్రబాబు అందరి ముందే అన్నారు అని కేశినేని నాని గుర్తు చేశారు. 9.5 ఏళ్లలో పార్టీకి నేను చేసిన ద్రోహమేంటి? మీరు జైల్లో ఉంటే మీ కుటుంబానికి నేను అండగా నిలబడలేదా అని అన్నారు. నా ఎంపీ పదవికి రాజీనామా లేఖను మెయిల్ ద్వారా లోక్సభ స్పీకర్ కు పంపుతాను. రాజీనామా ఆమోదం లభించిన వెంటనే వైసీపీలో చేరుతాను. విజయవాడకు సీఎం వచ్చిన ప్రతిసారి నేను అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అయితే పార్టీ ఆదేశం మేరకు వెళ్లలేదు. జగన్ పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. అభివృద్ధి లేకపోవడానికి కారణం కోవిడ్. విజయవాడ అంటే నాకు పిచ్చి ప్రేమ. నేను ఎప్పుడు చంద్రబాబును టికెట్ అడగలేదు. విమానాశ్రయం నాగార్జున యూనివర్సిటీ దగ్గర కట్టాలనుకున్నారు. ఎయిర్పోర్ట్ విషయంలో కూడా వెంకయ్య నాయుడు నన్ను సపోర్ట్ చేశారు. విజయవాడ కోసం నాటి చంద్రబాబు ప్రభుత్వం కనీసం 100 కోట్లు కూడా ఇవ్వలేదు. విజయవాడకు వచ్చిన అభివృద్ధి పనులన్నీ కేంద్రం నుంచి నేను తీసుకువచ్చాను అని అన్నారు కేశినేని నాని.